వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ నందు ప్రపంచ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఈఎస్ఐ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామ్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్న వయసు నుండి ప్రతిరోజు యోగా చేయడం అలవాటు చేసుకోవాలని, యోగాని ప్రతి ఒక్కరి జీవన విధానం భాగం చేసుకోవాలని కోరారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చొరవతో జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలను సమన్వయం చేసుకుని జూన్ 21వ తేదీన యోగా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి అధ్యక్షుడు ఆర్ఆర్ రెడ్డి, సెక్రటరీ డాక్టర్ శ్యాంబాబు, ట్రెజరర్ డాక్టర్ రెడ్డప్ప, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. యోగా దినోత్సవం సందర్భంగా తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ఈరోజు జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినం జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చొరవతో 11 సంవత్సరాల క్రితం ఈ యోగా డే యొక్క ప్రాముఖ్యతని ప్రపంచ దేశాలన్నిటికీ తెలియజేసి దాదాపు 180 దేశాల్లో ఈ రోజున కోట్లాది మంది ఈ యోగా యొక్క ప్రాముఖ్యతను గుర్తించి యోగా కార్యక్రమాన్ని అందరూ కూడాను పాటిస్తున్నందువల్ల వారు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతరుల యొక్క ఆరోగ్యాన్ని కూడా ఎలా కాపాడుకోవాలని మనం ప్రపంచానికి తెలియజేశాము. మన యొక్క భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి ఈ యోగా ప్రక్రియను మనము ప్రపంచ దేశాలకి తెలియజేయడంలో మన ప్రధానమంత్రి గారి స్ఫూర్తి, అలాగే మన రాష్ట్రంలో ఈరోజు వైజాగ్లో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి స్ఫూర్తిగా ఈ రోజున దాదాపు 120 మంది ఈ తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్లో, ముఖ్యంగా మా ట్రెజరర్ అండ్ ఐఎంఏ సెక్రటరీ శ్యాంబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన ఈఎస్ఐ హాస్పిటల్లో దాదాపు 120 మంది పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కూడా పాల్గొనందుకు మేమందరం సంతోషిస్తున్నాం. కాబట్టి ప్రజలందరికీ తెలియజేయడం ఏంటంటే ఈరోజే కాదు, ప్రతిరోజు కూడా ఇది దైనందిన కార్యక్రమంలో భాగంగా చేసుకుంటే మన యొక్క మానసిక ఉల్లాసానికి, అలాగే శారీరక ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఈరోజు మన ప్రెసిడెంట్ గౌరవనీయులు పెద్దలు ఆర్ఆర్ రెడ్డి సార్ చెప్పిన విధంగా ఐఎంఏ తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్ సంయుక్తంగా నిర్వహించబడిన ఈ యోగా యొక్క క్లాసెస్కి సంబంధించి ఈరోజు దాదాపుగా 120 నుండి 150 మంది పాల్గొని అందరం కలిసి ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా యోగాను దాదాపుగా గంట సేపు ఆ ప్రక్రియను మొత్తం కొనసాగించి అందరూ యోగా యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకొని అందరికీ కూడా వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరికీ కూడా యోగా యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ప్రాముఖ్యతను వివరించి చెప్పవలసిందిగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గర్వకారణంగా తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళిందో అంతే ముఖ్య ఉద్దేశంతో మేము కూడా ఇంటింటికి ఒక్కొక్కరి ద్వారా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ లాగా యోగా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుందిగా అందరికీ తెలియజేయడం జరిగింది. సో అందరం కూడా ఇక మీదట శారీరక, మానసిక ఉల్లాసాన్ని యోగా ద్వారా పెంపొందించుకొని ఆరోగ్యవంతమైన జీవితాన్ని అవలంబించుకోవడం గురించి చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా 191 దేశాల్లో ఈ యోగా దినోత్సవం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు, గౌరవ మన ముఖ్యమంత్రి వారు అందరూ మన రాష్ట్రంలో ఎన్నో రికార్డ్స్ బద్దలు కొడుతూ ఈ సంవత్సరం 191 దేశాల్లో జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని, ప్రపంచం మొత్తం కూడా యూనియన్గా ఉండి ఒకటిగా ఉండి సంతోషంగా ఉండాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. ఐఎంఏ తరఫున అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.